మహాభారతంలో కురువంశచరిత్రను పూర్తిగా మార్చివేసిన ఒక అద్భుతమైన మరియు అంతే భయంకరమైన ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే శాంతను మహారాజు, గంగాదేవుల కథ. ఇది కేవలం ఒక గొప్ప ప్రేమకథ మాత్రమే కాదు, ఒక అంతుపట్టని విషాదాన్ని మోసుకొచ్చిన ఒక రాజవ్రతం గురించిన విశ్లేషణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఒక గొప్ప రాజు, ఎలాంటి లోపాలు లేని దేవుడిలాంటి పాలకుడు తన సొంత కోటలోనే ఒక భయంకరమైన గుండెను పిండేసే రహస్యంలో ఎలా చిక్కుకున్నాడు? పైకి అంతా అద్భుతంగా, సంతోషంగా కనిపిస్తున్న ఆ రాజ్యంలో రాజుగారి అంతరంగంలో మాత్రం ఒక పెద్ద తుఫాను చెలరేగుతోంది. ఇంతకీ ఆ చీకటి రహస్యమేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా ధర్మప్రభు శాంతను మహారాజు గురించి తెలుసుకుందాం. కురువంశంలో ప్రతీప మహారాజు చిన్న కుమారుడైన శాంతను పరిపాలనలో హస్తినాపురం ఎలా ఉండేదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అది భూలోక స్వర్గంలా ఉండేది. రాజ్యంలో ఎక్కడా దొంగతనాలు లేవు, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరిగేది కాదు. ప్రజలందరూ పూర్తి సంతోషంతో ఉండేవారు. చిన్న వయసులోనే ధర్మం, రాజనీతి, యుద్ధవిద్యలలో గొప్ప నైపుణ్యం సాధించిన శాంతనుడు ప్రజల బాధలను తన సొంత బాధలుగా చూసుకునేవాడు. అందుకే హస్తినాపుర ప్రజను ఆయన్ని తమ పాలకుడిగా కాదు, ఒక దేవుడిలా ఆరాధించేవారు. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, అసలు ఆయనకు శాంతను అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవ్వరైనా సరే ఆయన చేతి స్పర్శ తగలగానే వారి శరీరానికి ఒక అంతులేని శాంతి కలిగి మళ్ళీ యవ్వనంగా మారిపోయేవారట. తన స్పర్శతో అంతటి శాంతిని, యవ్వనాన్ని ప్రసాదించే శక్తి ఉంది కాబట్టే ఆయన్ని శాంతను అని పిలిచారు. ఇది నిజంగా అపూర్వమైన వరం కదా. అలాంటి గొప్ప మహారాజు జీవితంలో గంగాదేవితో జరిగిన ఆ అద్భుత కలయిక గురించి ఇప్పుడు చూద్దాం. అంతటి వైభవంతో సాగిపోతున్న శాంతనుడి జీవితంలో ఒక ఊహించని మలుపు రాబోతోంది. వేట అంటే ఎంతో ఆసక్తి ఉన్న శాంతనుడు ఒకరోజు అడవిలో వేటాడుతూ గంగానది తీరానికి చేరుకున్నాడు. ఆ వాతావరణమెలా ఉందంటే చుట్టూ గాఢమైన నిశ్శబ్దం. ఆ రాత్రి చంద్రకాంతిలో గంగానది నీరు వెండిలాగా మెరిసిపోతోంది. సరిగ్గా ఆ ప్రశాంతమైన సమయంలో మానవ మాతృలకు సాధ్యం కానే ఒక అపూర్వ సౌందర్యాన్ని, ఒక దివ్యకాంతిని శాంతను అక్కడ చూశాడు. ఆమె కళ్లలో ఉన్న ఆ కాంతిని, ఆమె అడుగుల్లో ఉన్న ప్రశాంతతను చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణంలోనే తన మనసు పారేసుకున్నాడు. మంత్రముగ్ధుడైపోయి ఆమె దగ్గరికి వెళ్ళి, దేవతవా, గంధర్వకన్యవా, లేక మానవరాలివా అని అడిగాడు. ఆ స్వచ్ఛమైన అందం ముందు ఆ మహారాజు పూర్తిగా సరెండరైపోయాడు. కాని అత్యంత అందమైన గులాబీకి కూడా ముళ్ళున్నట్టే ఈ అద్భుతమైన ప్రేమకథలో గంగ పెట్టిన ఒక కఠినమైన షరతు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. శాంతను తన మనసులోని ప్రేమను ఏమాత్రం దాచుకోలేదు. ఎంతో ఉద్వేగంతో ఆమె దగ్గరకు వెళ్ళి, నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రపంచాన్నే శాసించే ఆ గొప్ప రాజు ఆ క్షణంలో ఒక స్త్రీ ప్రేమకోసం తనను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. సరిగ్గా ఇక్కడే గంగ ఒక భయంకరమైన అల్టిమేటం ఇచ్చింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, నేను ఏం చేసినా సరే నువ్వు నన్ను ఆపకూడదు, ఏనాడూ ప్రశ్నించకూడదు. ఒకవేళ ఒక్కసారి నన్ను ప్రశ్నించినా ఆ క్షణమే నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను అని తేల్చి చెప్పింది. ఆ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో గమనించారా? కాని ఆమెనెక్కడ కోల్పోతాను అనే విపరీతమైన భయంతో శాంతను ఆ షరతుకు ఆలోచించకుండా గుడ్డిగా ఒప్పేసుకున్నాడు. అలా మొదలైన వారి జీవితంలో దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యమేంటో తెలుసుకుందాం. కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడండి. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హస్తినాపురం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కొంతకాలానికి వారికి మొదటి బిడ్డ జన్మించాడు. ఆనందం అంబరాన్నంటాల్చిన సమయమది. కాని ఎవరూ ఊహించని ఒక షాకింగ్ సంఘటన జరిగింది. గంగాదేవి ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుని నేరుగా తీసుకెళ్లి ఆ గంగానదిలో ముంచేసింది. అవును, మహారాణి స్వయంగా తన సొంత బిడ్డను నీళ్లలో ముంచి చంపేసింది. 7 ఇది కేవలం ఒక నంబర్ కాదు, 7 పసిప్రాణాల బలిదానం. ఆమె ఆ మొదటి బిడ్డతో ఆగలేదు. ఇలా వరుసగా 7 శిశువులు జన్మించడం, పుట్టిన ప్రతి బిడ్డను గంగ నిర్దాక్షిణ్యంగా నదిలో కలిపేయడం జరిగిపోయాయి. రాజ్యంలో సంబరాల జరగాల్సిన ప్రతిసారీ ఒక పసికందు నదిపాలైంది. ఇదంతా చూస్తూ మహారాజు శాంతనుడు కేవలం ఒక రాతి విగ్రహంలాగా నిలబడిపోయాడు. ఇప్పుడు మనకొచ్చే అతిపెద్ద సందేహం, అన్యాయాన్ని అస్సలు సహించని ఆ ధర్మప్రభు తన కళ్లముందే తన కన్నపిల్లలు నీటిపాలవుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు?
ఒకవైపు కన్నప్రేమ పరుగుతీస్తున్నా తన భార్యను ఎక్కడ కోల్పోతాను అనే విపరీతమైన భయం అతన్ని మానసికంగా కుంగదీసింది. గంగ పెట్టిన ఆ కఠినమైన షరతు అతన్ని బందీనీ చేసింది. ఆ తండ్రి పడిన మానసిక క్షోభ మనం కనీసం ఊహించలేము. ఆ నిశ్శబ్దపు విషాదం దాని పరాకాష్ఠకు చేరుకున్న క్షణం 8వ శిశువు రాక. 7 సార్లు ఆ తండ్రి హృదయం ముక్కలైంది. తన గొంతు నులిమేసుకుని కన్నీళ్లు మింగుకున్నాడు. కాని భరించడానికి కూడా ఒక హద్దుంటుంది కదా. 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగా యథావిధిగా ఆ బిడ్డను కూడా నదిలోకి తీసుకెళ్తుంటే శాంతనుడి ఓపిక పూర్తిగా నశించింది. 7 ఏళ్ల మౌనం ఒక్కసారిగా బద్దలైంది. ఆ బిడ్డను నదిలో వెయ్యకుండా అడ్డుకుని గంగను నిలదీశాడు. అక్కడే ఆ అనివార్యమైన ఘర్షణ జరిగింది. శాంతనుడు ఎప్పుడైతే ప్రశ్నించాడో ఆ షరతు భంగమైపోయింది. కాని ఆ తండ్రి ఆవేదన వల్ల ఆ 8వ బిడ్డ ప్రాణాలతో మిగిలాడు. ఆ బిడ్డే తదనంతర కాలంలో మహాభారత చరిత్రను పూర్తిగా మార్చివేసిన మహాయోధుడు భీష్ముడు. షరతు ఉల్లంఘించినందుకు గంగ శాంతనుడిని వదిలి వెళ్ళిపోయింది. కాని ఇక్కడ మిగిలిపోయిన అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక కన్నతల్లిగా ఉండి పవిత్రమైన దేవత అయిన గంగాదేవి ఎందుకు తన 7 పిల్లలను అంత క్రూరంగా నదిలో ముంచింది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటి? ఈ భయంకరమైన పని ఆమె చేత ఏ శాపం చేయించింది? ఈ మహాభారత ఘట్టం వెనుక ఉన్న ఆ పౌరాణిక కారణమేంటో మనం వచ్చే విశ్లేషణలో తెలుసుకుందాం. అప్పటివరకు ఈ సస్పెన్స్ గురించి ఆలోచిస్తూ ఉండండి.